హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తే ఆర్డినెన్స్ రాబోతుంది. ఇక అందరికీ ఒక ఇదైతే ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి నేపథ్యం ఉంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా రాబోతుందని సంబంధించిన కమిషనర్ గారు కూడా స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భాలనే, నిన్న మాట్లాడిన సందర్భాలనే ఆ ఆర్డినెన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మరి ఎవరి ఇల్లు కూల్చేస్తారు, ఏ విధంగా చూసుకుంటారు, ఎంతవరకు నిజంగా ఆర్డినెన్స్ సక్సెస్ అయిపోతుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుపోతుంది, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటున్నాయంటే ప్రధాన వార్త కూడా జేబీలో రాయడం జరిగింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ రాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. చాలా మంది హైడ్రాపై అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారని, కొంతమంది కోర్టులను సైతం ఆశ్రయించారని, అలాంటి వారికి త్వరలోనే సమాధానం దొరుకుతుందని రంగనాథ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ కేబినెట్ ఆమోదంతో హైడ్రాకు విశేషాధికారులు కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రేడై సమావేశంలో కమిషనర్ కూడా నిన్న మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 20 తారీఖు ఇలా మినిస్టర్ల కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో కూడా హైడ్రాకు సంబంధించి చట్టబద్ధత కల్పించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం జేబీ దినపత్రికలో.